హలో ఎవ్రీవన్. సో మనం ఎప్పుడు పొల్యూషన్కి దగ్గరలో ప్రకృతికి దూరంగా ఉంటాం కదా, కాబట్టి మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంటుంది. ఫర్ ఏ చేంజ్ లైఫ్ స్పాన్ పెరగాలి అంటే ప్రకృతికి చాలా దగ్గరగా అండ్ పొల్యూషన్కి దూరంగా అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా వచ్చి మనం ఎంజాయ్ చేయాలి. సో ఏంటి ఆ ప్లేస్ అనుకుంటున్నారా? అది ఒక ఫామ్ హౌస్. రెగ్యులర్ ఫామ్ హౌసెస్ లాగా ఉండదండి, అంతకు మించి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మరి ఆ ఫామ్ హౌస్ ఏంటో తెలుసా? దిస్ ఇస్ ఇట్, వర్ధన్ క్యాసిల్ నియర్ మైసిగండి టెంపుల్ ఆన్ శ్రీశైలం హైవే. ఏంటి ఫామ్ హౌస్ అన్నారు, ప్రకృతి అన్నావు, రీల్స్ పట్టుకొని చూసుకుంటున్నావు అనుకున్నా. అసలు అవసరమే లేదండి ఫోన్తో. ఎందుకో తెలుసా? అన్ని అవుట్డోర్ గేమ్స్, అన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. చూడ్డానికి అది వర్ధన్ క్యాజిల్లా ఉంది, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ వర్ధన్ క్యాజిల్, ఇట్స్ అ స్పోర్ట్స్ క్యాజిల్. ఒకసారి చూద్దామా? లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద బ్యూటిఫుల్ వర్ధన్ క్యాజిల్. సో వావ్, ఫామ్ హౌస్లో ఇంత పెద్ద బాక్స్ క్రికెట్ అండ్ ఏమంటారు హెడ్ లైట్స్ కూడా ఉన్నాయండి సూపర్గా. సో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి సంబంధించిన స్పోర్ట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ అంటేనే A to Z అందరూ ఆడొచ్చు అనమాట. సో హ్యాపీగా లేడీస్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలా బాక్స్ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. జస్ట్ మొబైల్ని అలా నేను విసిరేసినట్టు మీరు కూడా విసిరేసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఫామ్ హౌజుల్లో ఇంత పెద్ద బాక్స్ క్రికెట్ కానీ అండ్ అలాగే బాస్కెట్బాల్ కూడా ఉంది. అండ్ అమేజింగ్ ప్లేస్. యంగ్స్టర్స్ కానీ ఎవరైనా కొలీగ్స్ కానీ హ్యాపీగా పార్టీ చేసుకోవాలంటే బోల్డ్ అండ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో పర్ఫెక్ట్లీ ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు వర్ధన్ క్యాసిల్. సో ఫామ్ హౌస్లో జస్ట్ వీకెండ్స్ మాత్రమే ఎంజాయ్ చేయకుండా ఏమైనా బర్త్డే ఈవెంట్స్ కానీ, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, కొలీగ్స్తో యానివర్సరీస్, కార్పొరేట్ ఈవెంట్స్ అన్నీ కూడా హ్యాపీగా చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ లాన్ అయితే ఉంది. ఒక 200 మెంబర్స్ ఈజీగా పడతారనమాట. అండ్ స్టేజ్ కూడా ఉంది. అండ్ అలాగే ఇలా టర్న్ చేసుకుంటూ ఇటు వస్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. సో చిన్నపిల్లలు కంపల్సరీ ఉంటారు కదా ప్రతి ఒక్క ఈవెంట్లో, మరి వాళ్ళకి ఎంగేజ్ చేయాలి కదా. సో లెట్స్ సీ ద చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో మరి ఫామ్ హౌస్లో పూల్ పార్టీ కోసం స్విమ్మింగ్ పూల్ లేకపోతే ఎలా? చూసారా? సో చిన్నపిల్లలకి ఉంది అండ్ పెద్దవాళ్ళకి ఉంది. అండ్ బ్యూటిఫుల్గా దగ్గరలో వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు హ్యాపీగా పూల్ పార్టీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఎస్, కొంతమంది స్పోర్ట్స్ ఆడుకుంటారు, కొంతమంది స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటారు. కానీ లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఒక బ్యూటిఫుల్ పిరమిడ్ షేప్లో సిట్అవుట్ ఏరియా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, హ్యాపీగా ఒక మంచి ఈవెంట్ పర్ఫామ్ చేయాలి అండ్ మంచి ఈవెంట్లో ఎంజాయ్ చేయాలి అంటే ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఉంటుందా చెప్పండి? సో చక్కగా లాన్లో స్టేజ్ కూడా ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ సాంగ్స్ పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్, స్కిట్స్ అండ్ స్పీచెస్ ఇవన్నీ కూడా ఉండడానికి ఒక మంచి ప్రొఫెషనల్గా ఒక స్టేజ్ ఉండాలి కదా. సో అక్కడ ఉంది. అండ్ అలాగే అక్కడ వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్లో ప్రొజెక్టర్ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని ఉన్నాయి అవుట్డోర్లో. మరి ఇండోర్లో ఏమున్నాయి ఏంటి అండ్ విల్లాలో ఏమున్నాయి చూద్దామా? స్టే ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయో లెట్స్ గో. సో ఎస్, వెల్కమ్ టు వర్ధన్ క్యాసిల్. సో ఇన్సైడ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. సో ఎంటర్ అవగానే ఒక చక్క స్పేషియస్ హాల్ ఉంది అండ్ చక్కగా కూర్చోవడానికి సోఫాలు అండ్ ఎస్ సింహాసనం లాంటి చైర్ ఉంది. సో బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ముచ్చట్లు చెప్పుకోవచ్చు. అండ్ ఇలాగే వచ్చేస్తే మనకు బోల్డ్ అన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. సో బిలియర్డ్స్ అని, టేబుల్ టెన్నిస్ అని, అండ్ ఇలా దీని పక్కకు వచ్చేస్తే డైనింగ్ టేబుల్, చాలా పెద్ద డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్ సెటప్ ఉంది. అండ్ బార్ కౌంటర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. సో ఒక్క హాల్లోనే మనకు ఇండోర్ గేమ్స్తో పాటు సీటింగ్ ఏరియాతో పాటు కిచెన్ అండ్ ఎస్పెషల్లీ బార్ కౌంటర్ కూడా ఉంది. అండ్ బోల్డ్ అన్ని గేమ్స్ కూడా ఉన్నాయి రండి. సో 1 2 3 4. సో అలాగే ఇక్కడ కూడా ఒక 2 బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. సో బెడ్రూమ్స్ కూడా చూద్దాము అసలు ఎంత స్పేషియస్గా, హైజీనిక్గా ఉన్నాయో రండి. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ రూమ్స్ అయితే. అండ్ చక్కటి కలర్స్, మల్టీ కలర్స్తో అండ్ ఒక పెద్ద కాట్, సోఫా కూడా ఉంది. అండ్ మనకు కబోర్డ్స్ కూడా ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఒక వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఓవరాల్గా ఒక 6 రూమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడే. ఇక్కడ కింద 2, పైన 4. సో పైన కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. సో లెట్స్ గో. వావ్, సో పైన కూడా చాలా సూపర్గా ఉంది. మనకు చక్కగా ఇండోర్ గేమ్స్, క్యారమ్స్ కానీ, లూడో కానీ చేస్తుంది. అండ్ సిట్అవుట్ ఏరియా సూపర్గా
వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎదురుగా ఒక మంచి టీవీ ఉందన్నమాట. హ్యాపీగా పెద్దవాళ్ళు, కొంతమంది ఏజ్డ్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండని వాళ్ళందరూ హ్యాపీగా ఇలా వచ్చి టీవీ చూసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉన్నాయి, ప్రతి ఒక్కటి అమేజింగ్గా ఉందన్నమాట. సో పైన చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి, ఇటొకటి అండ్ ఫ్రంట్ ఏమో 2 ఉన్నాయి. అండ్ మనకు హాల్ కూడా ఉంది. సో చూద్దాం అసలు రూమ్ ఎలా ఉంది ఏంటి అని. వావ్, కమ్. నిజంగా మంచి హోటల్ ఫీల్ అయితే వస్తుంది. చక్కగా సోఫా, బెడ్ అండ్ ఎక్స్ట్రా బెడ్స్ కావాలంటే కూడా మనకు వాళ్ళు అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది. అండ్ ఇలా ఒక సిట్అవుట్ ప్లేస్ కూడా ఉంది, దట్స్ కబోర్డ్ అనమాట. సో ఫైనలీ ఇదండి వర్ధన్ కేసల్. నిజంగానే ప్రకృతికి దగ్గరగా అండ్ అలాగే పొల్యూషన్కి దూరంగా ఉండి వీకెండ్స్ కానీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఏదైనా పెద్ద సెలబ్రేషన్స్, మ్యారేజ్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్ ఇలా ఉన్నాయి, హ్యాపీగా మెమరబుల్గా చేసుకోవాలంటే వర్ధన్ క్యాజిల్ విజిట్ అవ్వాల్సిందే. నియర్ మైసిగండి టెంపుల్ ఆన్ శ్రీశైలం హైవే. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి.